హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు మనం సింపుల్ హెల్తీ రెసిపీ చేసుకుందాం. ఏంటంటే జనరల్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కేకులు అనగానే ఇష్టంగా తింటామండి. కానీ కేకుల్లో కలిపేటువంటి పదార్థాలే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అది మైదా అవనివ్వండి, లేకుంటే కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అందరూ తినరు కదండి. ఈ మైదాతో చేసినందువల్లే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి తినాలంటే భయపడతాం. అలా కాకుండా ఇంట్లో చక్కగా మనమే ఈజీగా చేసుకునే కేక్ వెరైటీ నేను ఒకటి తయారు చేశాను. దానికి మన ఇంట్లో ఉండే వస్తువులే, ఎక్కువ కష్టపడి ఏం కొనక్కర్లేదు. అవి ఫుల్ వీడియోని చూడండి. దీనిలో ఉన్నవన్నీ ఈజీగానే మనం చేసేసుకునే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన కేకు ఎంత చక్కగా, ఇది చూడండి ఎంత టేస్టీగా ఉండే కేక్ అండి. హోమ్ మేడ్ కేకు. మనం దీనిలో మైదా వాడలేదు, అలాగే ఎగ్స్ వాడలేదు. చక్కగా ఎగ్లెస్ అలాగే మైదా లెస్ అనమాట ఇది. అలాగే మనకి కేక్ ఓవెన్లే ఉండక్కర్లేదు, లేదు మైక్రో ఓవెన్లే ఉండక్కర్లేదు. అని చక్కగా మన ఇంట్లో ఉండే కుక్కర్ గిన్నెలోనే చక్కగా చేసేసుకోవచ్చు. ఈ కేక్ మీరు చెయ్యాలి అనుకుంటే కనుక నేను ఎలా చేశాను ఒకసారి చూడండి. చూస్తే ఈజీ అనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. ఇలాంటివి చక్కగా చేసేసుకొని పిల్లలకు రుచి చూపిస్తే ఇక బయట ఫుడ్డే అడగరండి. ఎంత చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేస్తారా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం పదండి ఫ్రెండ్స్. మైదా, కోడిగుడ్డు అవి లేకుండానే చక్కగా కేక్ చేసుకుందామండి. మైదా లేకుండానే కేక్ ఎలాగనుకోకండి. నేను 2 కప్పుల సూజీ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు చక్కెర, 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు, 1 కప్పు నెయ్యి కానీ లేదంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసేసుకోండి. దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే, ముందు రవ్వని మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం. పొడిగా వేసేసుకోవాలి. ముందు మెత్తగా వేసేసుకుందాం. ఇవి చూడండి మెత్తగా మిక్సీలో వేసేసుకొని పొడిగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు చక్కెర, అలాగే 1 కప్పు పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోండి. అలాగే 1/2 కప్ అయినా సరిపోతాయి పాలు. మనకు జావకు సరిపడేటట్టు పాలు వేసేసుకుందాం. 1 చిటికెడు వంట సోడా, అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు వేసేస్తున్నాను. దాంతో పాటుగా 1 కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ కూడా వేసేసి మెత్తగా మనం దీన్ని పేస్ట్ లాగా వేసేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకుని ఒక గిన్నెకి డస్టింగ్ చేసేసుకుందాం. దానికోసమని కొంచెం నేను నెయ్యి వేసేసి ఇదంతా కూడా చక్కగా బ్రష్ చేసేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం నెయ్యి వేస్తున్నాను, మీకు చూపించడం కోసమే కొంచెం వేసానండి. నెయ్యి అంతా వేసేసి దీనికంతా చక్కగా స్ప్రెడ్ చేసేద్దాం. స్ప్రెడ్ చేసేసి కొంచెం డస్టింగ్ కూడా, అంటే మనకి పేపర్ కనుక ఈ బ్యాకింగ్ పేపర్ లాంటిది ఉంటే పేపర్ వేసేసుకోవచ్చు. మనకి పేపర్ లేనప్పుడు చక్కగా ఇలాగా కొంచెం డస్టింగ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం కేక్ చేసిన తర్వాత ఇది ఈజీగా లేచి రావడానికండి. చక్కగా దీనిలో మిశ్రమం ఇలా కాన్స్టెన్సీ ఉండేటట్టు చూసేసుకొని మొత్తం దీనిలో పోసేసుకుందామండి. దీనిలో వేసుకునే టూటీ ఫ్రూటీలు అవన్నీ మన చాయిస్ అండి, మనం వేసేసుకోవచ్చు. చూడండి ఇంక ఇప్పుడు ఇది కొంచెం ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. దీనిపైన మనం చక్కగా టూటీ ఫ్రూటీలు వేసేసుకుందాం. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఆల్రెడీ ఇవి కూడా హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీస్ ఉంటాయండి. నాకు మనం బొప్పాయితోటి లేదు పుచ్చకాయ తొక్కుతోటి నేను ఇలా చేస్తుంటాను. అవి ఉన్నాయి, అవి వేసేస్తున్నాను. మనకి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి.
చూడండి, హోమ్ మేడ్ కాబట్టి ఇవి ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడే. ఆల్రెడీ మనం పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టేసేసి ఉప్పు పోసేసి ప్రీ హీట్ చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు దానిలో ఇది పెట్టేసుకుందాం. ఒకవేళ ఉప్పు కాదనుకోండి ఇసుకైనా వేసి పెట్టుకోవచ్చండి. మనకి ఈ ఉప్పు అయినా ప్రతిసారి పడేసుకోకర్లా. ఆల్రెడీ ఇంతకుముందు నేను కేక్ చేసినప్పుడు మిగిలిందే ఇది. ఈ ఉప్పుని జాగ్రత్తగా మనం పెట్టుకున్నామంటే ఒక 5-6 సార్లు వాడుకోవచ్చు. చక్కగా ఇప్పుడు మూత పెట్టేసి దీనికి గ్యాస్ కట్టు కూడా అక్కర్లేదండి. సన్న సెగ మీద ఒక 1/2 అవర్ ఉడికించేస్తే మనకి పైన వెయిట్ కూడా పెట్టక్కర్లేదు. 1/2 అవర్ సన్న సెగ మీద ఉడికించేస్తే కేక్ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి కేక్ని చూద్దాము ఎలా వచ్చిందో. మనకి చూడండి ఇక్కడ ఎట్లా పొంగిందో, ఇలా పొంగాలి. మనం ఒకసారి ఇట్లా పెట్టి చూస్తే అంటుకోలేదు అంటే కనుక కేక్ రెడీ అయినట్టండి. జస్ట్ కొంచెం ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుతా. ఇప్పుడు ఒక 25 నిమిషాల నుంచి సన్న సెగ మీద ఉన్నానండి. చక్కగా పొంగుతూ ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 5-6 నిమిషాలు మూత పెట్టుకుని ఆ సన్న సెగ మీదే ఉంచేద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఈజీగా లేచి వస్తుందండి. ఫీజు మనం అడుగున నెయ్యి డస్టింగ్ చేసాం కాబట్టి చక్కగా వచ్చేసింది. చూడండి ఎర్రగా కాలింది కదా. చక్కగా మనం వెనక్కి తిప్పేసుకుందాం. దీన్ని చక్కగా కేక్ కట్ చేసేసుకొని ముక్కలు చేసేసుకొని తినేసేయచ్చు. చూడండి చక్కగా ఇలా మనకి ఫ్లఫీగానే వచ్చిద్దండి. మైదా వాడలేదు, కోడిగుడ్డు వాడకుండానే, ఓవెన్ లేకుండానే చక్కగా చేసుకున్నటువంటి మనకి కేక్ ఓవెన్ కూడా ఉండక్కర్లేదు. చక్కగా మన ఇంట్లో ఉండే కుక్కర్ తోటే చేసేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే తప్పనిసరిగా ఇలాంటి కేకులు కూడా పిల్లలకు చేసి పెట్టండి. ఇంట్లోనే చేసుకుంటే ఎంతో ఆరోగ్యం కాబట్టి. మనకి మైదా తింటే మంచిది కాదు కాబట్టి నేను దీంతో చేసి చూపించాను. మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు ఒకసారి ట్రై చేస్తారా? తప్పనిసరిగా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేసి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయండి మన వీడియోస్లో. అవన్నీ కూడా చూడండి ఒకసారి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి హోమ్ ఫుడ్ అని మీరు ట్రై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ హోమ్ ఫుడ్ కాకుండా బయట ఫుడ్ వల్లే అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయండి. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా అన్ని అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే మన ఇళ్ళల్లో తయారు చేసుకోవటమే మనకు మంచి పద్ధతి కాబట్టి తప్పనిసరిగా ట్రై చేసి ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.